దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండియో మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియో కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈస్టర్ పండుగ తర్వాత 6వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ యొక్క సమయంలో మనము ధ్యానం చేయవలసిన అంశము వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట అనే అంశాన్ని మనం ధ్యానం చేయవలసి ఉంటున్నాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 51వ సంకీర్తన, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11 వచనాలు, సువార్త భాగంలో నుంచి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుంచి 49వ వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను, ఈ భాగాలలో ఉంటున్న లోతైన విషయాలను, అమూల్యమైన విషయాలను దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థన పూర్వకంగా మనం వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 కూడుకొని ప్రభువు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభువు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి ప్రభువు నామంలో ఏకమై మనం ధ్యానం చేస్తున్న ఈ అంశంలో, ఈ పాఠ్య భాగాలలో నుంచి లోతైన అర్థాలు, అనేకమైన నూతన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలని మనం ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన ఆలకించే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు, హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. త్రిత్వములో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవునిలో మనం శక్తిని చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ అనేది ఓ శక్తి మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతమైన దేవుడిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే మొదటి పుస్తకం 1వ అధ్యాయం నుంచి చివరి పుస్తకం చివరి అధ్యాయం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలను మనం ఆ భాగాలలో చూస్తూ ఉంటాం. సమయాన్ని బట్టి ఆయా కాలంలో కాలక్రమేణా పరిశుద్ధాత్మ దేవుడు నాయకులతో మాట్లాడాడు, యాజకులతో మాట్లాడాడు, న్యాయాధిపతులతో మాట్లాడాడు, రాజులతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. వారందరినీ ఇన్స్పైర్ చేసి దేవుని చిత్తాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి దోహదపడ్డట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ప్రస్తుత కాలంలో ఈ సమయంలో పెంతెకోస్తు పండగ తర్వాత ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు అన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తుంటున్నాం. అంత్యకాలములో పెంతెకోస్తు పండగ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా, అందరి మీద కుమ్మరించబడుతున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఎవరెవరైతే దేవుని మాట వింటారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారితో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, కుమారుడైన దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఆ లక్షణాలే ఉన్నాయి. ముగ్గురు సమానమే, ముగ్గురు ఏకమై ఉన్న దేవుడు. విభజించడానికి వీలేదు. ఒకరికి కొన్ని లక్షణాలు, ఒకరికి కొన్ని లక్షణాలు, ఇంకొకరికి ఇంకొన్ని లక్షణాలు అని మనం చెప్పలేము. ఎందుకు అంటే వేదాంత ప్రకారము త్రియేక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, వీరి కలయికని
త్రియేక దేవుడిగా మనం ఆరాధిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మను దూషించిన వారికి పాపక్షమాపణ లేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్వీకరిస్తారో వారు తండ్రిని స్వీకరించినట్టే, వారు కుమారుని స్వీకరించినట్టే. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్వీకరించారో వారు దేవుణ్ణి కూడా స్వీకరించని వారు, వారు కుమారుని కూడా స్వీకరించని వారిగా మనము గమనించవలసి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆది కాండంలో నుంచి మనం చూస్తూ ఉంటున్నాం. సృష్టి ఇంకా సృజించబడక ముందే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ముగ్గురు ఏకమై సృష్టిని సృజించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు గురించి తెలుసుకున్న మనం ధ్యానం చేసే అంశం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుట. పరిశుద్ధాత్మ కార్యము మన జీవితంలో జరగడానికి, మన కుటుంబంలో జరగడానికి, మన సంఘంలో జరగడానికి పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎదురు చూచుట లేకపోతే కనిపెట్టుకొని ఉండుట అనే అంశాన్ని ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అబ్రహాము సారా జీవితంలో మనం చూసినట్టయితే అబ్రహాము పరిశుద్ధాత్మ దేవుని కృపను కోసము కనిపెట్టుకొని జీవించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సారమ్మ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కోసము కనిపెట్టుకొని జీవించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిస జీవితం అనుభవిస్తున్నప్పుడు 440 సంవత్సరాలు దేవుని కృప కోసము, పరిశుద్ధాత్మ క్రియ కోసము, పరిశుద్ధాత్మ కార్యం కోసము కనిపెట్టుకుని ఉన్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. హన్నా జీవితాన్ని మనం ఎరిగి ఉన్నాం. హన్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కోసము కనిపెట్టుకొని ఉన్న సంగతి మనము గ్రహిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీలు బబులోను చెరకు తిరిగి వెళ్ళినప్పుడు బబులోను చెరలో నుంచి విడుదల కావడానికి పరిశుద్ధాత్మ కృప కోసము కనిపెట్టుకొని ఉన్న సత్యం మనందరికీ తెలుసు. జకరియా ఎలిజబెత్ అమ్మలు గర్భం కోసము, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం కోసము వారు కనిపెట్టుకొని ఉన్న సంగతి బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టుకున్న వీరు, దేవుని కార్యం కోసము కనిపెట్టుకుని ఉన్న వీరి జీవితంలో, వీరి ఓపికను బట్టి, వీరి సహనాన్ని బట్టి దేవుడు వారు కనిపెట్టుకుని ఉన్న విషయాలను వారు ఎందుకోసమైతే పరలోకం వైపు ఎదురు చూశారో, ఎందుకోసమైతే పరిశుద్ధాత్మ దేవుని కృప కోసం ఎదురు చూశారో అవన్నీ కూడా వారి జీవితాలలో నెరవేరబడ్డట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొనుట, పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టుకున్న వారు ఎవరు కూడా బైబిల్ గ్రంథంలో నిరాశకు లోనైనట్టుగా మనము చూడలేదు. ఎక్కడ కూడా దేవుని సహాయం కోసము కనిపెట్టుకుని ఉన్న వారి మధ్యలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే, అపోస్తుడైన పౌలు జీవితంలో మనం చూసినట్లయితే అనేక పర్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలలో ఏ రీతిగా గొప్ప కార్యాలు జరిగించాడో మనం చూస్తుంటున్నాం. ఓపికతో, సహనంతో ప్రభు కార్య అభివృద్ధి కోసము బిడ్డలు ఎదురు చూసినప్పుడు వారి జీవితాలలో ఏ రీతిగా ఆశ్చర్యకరమైన క్రియలు జరిగాయో మనం బైబిల్ గ్రంథంలో అనేకం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభు కృప కోసము, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి జీవితాలలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడో మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలలో నుంచి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 51వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ భాగము ఎప్పుడు రాశాడో, ఎందుకు రాశాడో మనందరికీ చాలా పరిచయం, మనందరికీ తెలిసిన విషయాలు.
దావీదు మహారాజు పాపంలో పడిపోయినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదు మహారాజును మందలించినప్పుడు దావీదు మహారాజు పాప క్షమాపణ నిమిత్తము కన్నీటితో చేసిన ప్రార్థన, పాపాలు కడగమని దేవుని సన్నిధానంలో వేడుకున్న ప్రార్థన, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు అని దేవుని సన్నిధానంలో గోజాడిన ప్రార్థన మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ భాగంలో మనం చూసే విషయం ఏంటిదంటే, మనం తెలుసుకునే పాయింట్ ఏంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుని కోసం కనిపెట్టుకున్నట్లయితే పాపముతో నిండిన మన జీవితాన్ని శుద్ధీకరించే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే పాపాలను శుద్ధీకరించే శక్తి కలిగిన దేవుడు అన్న సత్యాన్ని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఈ విషయాన్ని ఎరిగిన దావీదు మహారాజు తన పాపం చేశాడని తెలుసుకున్న మరుక్షణమే, తన మనోనేత్రాలు తెరవబడిన మరుక్షణమే, గాఢాంధకారంలో ఉంటున్న దావీదు మహారాజు వెలుగును చూసిన మరుక్షణమే, తన పొరలు ఊడిపోయిన మరుక్షణమే, అంధత్వంలో నుంచి వెలుగులోకి వచ్చిన మరుక్షణమే ఆయన చేసిన పని ఏంటిదంటే దేవుని పాద సన్నిధానంలో పడి కన్నీటితో ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము, నా అతిక్రమమును తుడిచివేసే తండ్రి. వాటిని చూస్తూ ఉంటుంటే నువ్వు చేసిన మేలుల్ని, నువ్వు చేసిన దీవెనలను, నువ్వు ఆశీర్వదించిన విధానాన్ని చూస్తూ ఇంతగా దీవించబడిన నేను చేసిన పాపాన్ని చూస్తున్నప్పుడు నాలో నుంచి ఆ పాపాన్ని నువ్వు తీసివేసే తండ్రి. ఆ పాపము నాకు రోత పుట్టిస్తుంది, నాలో నుంచి ఆ అతిక్రమాన్ని తుడిచివేసేయని దావీదు మహారాజు ప్రార్థన చేస్తుంటున్నాడు. నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవా, నేను అపవిత్రునైపోయాను, చీకటిలో జీవించాను తండ్రి, చీకటిలో నడిచాను తండ్రి. నీ వాక్యాన్ని విడిచిపెట్టి నాయనా నా ఇష్టానుసారంగా నేను జీవించాను కాబట్టి, పాపంలో పడి పొర్లాను కాబట్టి నా పాపాన్ని కడుగు తండ్రి. నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము అని దావీదు చేస్తున్న ప్రార్థన మనం గమనించవలసి ఉంటున్నాం. 7వ వచనంలో, నేను పవిత్రుడగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడగము. తన జీవితాన్ని చూస్తుంటే దావీదుకు తనకే రోత పుడుతుంది. ఎందుకు రోత పుడుతుందంటే, దేవుని చేత విస్తారంగా ఆశీర్వదించబడిన వ్యక్తి, దేవుని చేత అనేకమైన దీవెనలు పొందుకున్న ఈ దావీదు మహారాజు దేవుని కృపలో నుంచి వైదొలిగి, దేవుని మాట లెక్క చేయకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గద్దింపునకు లెక్క చేయకుండా, అంతరాత్మ గద్దింపునకు లెక్క చేయకుండా పాపంలో పడిపోయాడు. కాబట్టి తన జీవితం తనకే రోత పుడుతూ తాను చేస్తున్న ప్రార్థన మనం చూస్తుంటున్నాం. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగు తండ్రి, నన్ను కడుగు. నా జీవితము చీకటిమయమైపోయింది, నా జీవితము కంపు గుర్తుంది తండ్రి, నా జీవితాన్ని చూస్తే నాకే రోత పుడుతుంది తండ్రి. నా జీవితాన్ని కడుగు, హిస్సోపుతో కడుగు తండ్రి, తెల్లగా చేయి నా జీవితాన్ని, చీకటి చేత నిండిన నా జీవితాన్ని వెలుగుమయం చేయమని దావీదు మహారాజు ప్రార్థన చేస్తుంటున్నాడు. 10వ వచనం మనం చూద్దాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. దేవా, నేను చంచల మనసుతో ఉండకుండా, నాయనా నేను అటు ఇటు ఊగిసలాడకుండా, కొంచెం సేపు లోకంలో
కొంచెం సేపు దైవత్వంలో జీవించకుండా నాలో స్థిరమైన మనస్సు పుట్టించు, నాలో ఏకాగ్రతను దయచే తండ్రి. పైనున్న వాటిని మాత్రమే ఎతికే మనస్సు నాకు దయచే తండ్రి. భూలోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టే మనస్సు నాకు దయచే తండ్రి. వాటిని పెంట కుప్పతో సమానంగా భావించే మనస్సు నాకు దయచే తండ్రి అని దావీదు చేస్తున్న ప్రార్థన మనం గమనించాలి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరింద్రములలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము. ప్రతి క్రైస్తవుడికి స్థిరమైన మనస్సు ఉండాలి. శోధనలో ఉన్నప్పుడు, ఇరుకులో ఇబ్బందులో ఉన్నప్పుడు, దుఃఖంలో వేదనలో కన్నీటిలో ఉన్నప్పుడు, సంతోషంలో ఆనందంలో ఉన్నప్పుడు కూడా ఒకే రీతిగా మనం ప్రభువును వెంబడించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును మహిమపరచాలి. అందుకే దావీదు మహారాజు రాసుకుంటున్నాడు, స్థిరమైన మనస్సు నా కలగజేయము, నా అంతరంగములలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు అని దావీదు చేసే ప్రార్థన మనం గ్రహించవలసిస్తున్నాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నీ సన్నిధానంలో నుంచి నన్ను తోసివేయకము. ఏదేను తోటలో జరిగిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోషం గల దేవుడు, అవ్వ ఆదాము తెలిసి తెలియక చేసిన ఆ ఒక్క పాపాన్ని క్షమించని దేవుడు. ఈ విషయం ఎరిగిన దావీదు మహారాజు గడగడ వణుకుతూ ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవా, నాయనా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేస్తే ఈ పాపపు లోకంలో నేను జీవించలేను, ఈ పాపపు లోకంలో నేను బ్రతకలేను తండ్రి. నీ కృప నా మీద కుమరించు, నీ కృపను నా మీద నుంచి తీసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. మనము గమనించవలసిన విషయం ఏంటిదంటే, పాపము ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండడు. పాపాన్ని కడగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు, కానీ పాపంలోనే జీవిస్తూ ఉంటాను, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నాతో ఉండాలి అని మనం అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండడు. పాపము ఉన్న చోట, పాపంలో జీవించే చోట, చీకటి ఉన్న చోట, దేవునికి ఇష్టం లేని క్రియలు ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఈ విషయాన్ని బాగుగా ఎరిగిన దావీదు మహారాజు దేవుడు తన సన్నిధానంలో నుంచి ఎక్కడ తోసివేస్తాడా అని, దేవుడు పరిశుద్ధాత్మను తన జీవితంలో నుంచి ఎక్కడ తీసివేస్తాడా అని గడగడ వణికిపోతూ ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకు అంటే, దావీదు మహారాజు పక్షాన యుద్ధాలు చేసిన దేవుడు, దావీదు మహారాజుకి ఇచ్చిన విజయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారానే పొందుకున్న సత్యము దావీదు మహారాజుకు తెలుసు. కాబట్టి దేవా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తోసివేయకము, నా యొద్ద నుంచి తొలగించకము అని దావీదు చేస్తున్న ప్రార్థన మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో లేకున్నట్లయితే సాతాను మన జీవితాన్ని లోపరుచుకుంటుంది. సాతాను అనేక విధాలుగా మనల్ని హింసిస్తుంది, అనేక విధాలుగా శోధన పాలు చేస్తుంది, అనేక విధాలుగా మనల్ని అవమానపరుస్తూ ఉంటుంది. సాతాను వలయంలో మనం చిక్కకుండా ఉండాలి అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనం చూసుకోవాలి. అందుకే ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేసే అంశం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుడి కోసము కనిపెట్టుకొనుట. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నివాసం ఉండాలని మనం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నివాసం ఉండేంత పరిశుద్ధంగా మన శరీరాన్ని, మన మనస్సును, మన ఇంద్రియాన్ని, మన హృదయాన్ని ఉంచుకోవాలని దేవుని వాక్యం ఘోషిస్తుంది. దావీదు దేవునితో ఉన్నంత కాలము, దావీదు దేవుని వాక్యంలో జీవించినంత కాలము, దావీదు దేవుడు అనే సత్యంలో బ్రతికినంత కాలము, దావీదు దేవుడు అనే జీవంలో జీవించినంత కాలము పరిశుద్ధాత్మ దేవుడు దావీదును నడిపించింది. ఎప్పుడైతే దావీదు పాపానికి ఆకర్షితుడైపోయాడో, పరిశుద్ధాత్మ దేవుడు తనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడన్న సత్యాన్ని ఎరిగిన ఈ దావీదు
కన్నీటితో ప్రార్థన చేస్తుంటున్నాడు. హృదయాన్ని చించుకొని ప్రార్థన చేస్తుంటున్నాడు. హిస్సోపుతో నన్ను కడుగు తండ్రి అని ప్రార్థన చేస్తుంటున్నాడు. నా పాపము పోవునంతగా నన్ను బాగుగా కడుగుము తండ్రి అని ప్రార్థన చేస్తుంటున్నాడు. నీ సన్నిధానంలో నుంచి నీకు దండం పెడతా దేవా, నన్ను త్రోసివేయకు అని ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకు అంటే దేవుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్న దావీదు, దేవుని సన్నిధానంలో అనేకమైన దీవెనలు రుచి చూచిన దావీదు, ఈ పాపము చేత దేవుడు అవ్వను ఆదామును ఏ రీతిగా ఏదెను తోటలో నుంచి గెంటి వేశాడో తనను కూడా దేవుని సన్నిధానంలో నుంచి గెంటి వేస్తాడని భయపడుతూ, దేవా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత కాలమే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెడితే దేవుడు విడిచిపెట్టినట్టే. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే దేవుడు వెళ్ళిపోయినట్టే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము మనతో జీవించాలని మనం ఆశపడాలి, మనం కోరుకోవాలి. మనం పరిశుద్ధాత్మ దేవుని కోసము కనిపెట్టుకొని జీవించాలి. ఎందుకు అంటే ఆ రక్షణ వలయంలో మనం ఉన్నంత కాలము, ఆ రక్షణ వలయంలో మనం జీవిస్తున్నంత కాలము మనకు ఏ తెగులు మన గుడారానికి సమీపించదు, ఏ విపత్తు మన కుటుంబంలోకి రాదు, ఏ నష్టము, ఏ కీడు, ఏ పీడ మన జీవితాలలో సంభవించదు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడికి శుద్ధీకరించే శక్తి ఉంది, పాపాలను కడిగే శక్తి ఉంది. పరిశుద్ధాత్మ క్రియల ద్వారానే ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడతాడని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ఎందుకు అంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనంలో మనం ఏం చూసామంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నట్లయితే, మనతో ఉన్నట్లయితే, మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ మనల్ని సర్వసత్యంలోకే నడిపించబడుతూ ఉంటాడు. మనల్ని సత్య బాటలో నడిపిస్తూ ఉంటాడు, యేసయ్య మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో లేనట్లయితే మనము పాపం చేస్తూ ఉంటాం, పాపపు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, మూర్ఖపు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లక్ష్యం ఏంటిదంటే సర్వసత్యంలోకి నడిపించబడ్డమే. పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి బోధిస్తూ ఉంటాడు, పాపం గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి, న్యాయం గురించి, తీర్పు గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మనకు బోధిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనము సర్వసత్యంలోకి నడిపించబడుతూ ఉంటాం, యేసయ్య మార్గంలో జీవిస్తూ ఉంటాం, యేసయ్య సత్యంలో మనం బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే శుద్ధీకరించే శక్తి ఉంది, ఒక వ్యక్తిని పవిత్రపరిచే శక్తి ఉంది. ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనంలో బోధించిన విషయాలను మనం చూస్తుంటాం. అందుకే వ్యక్తిగతంగా మనము, మన కుటుంబం, మన సంఘం, మన సమాజం పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడి కోసము కనిపెట్టుకొని జీవించాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు, మనల్ని విమోచిస్తూ ఉంటాడు, మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు, మన పాపాలను కడుగుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ సర్వ సత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు, సత్యమైన బాటలో నడిపిస్తూ ఉంటాడు, యేసయ్య మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. యేసయ్య జీవంలో మనం బ్రతకడానికి ఆ తండ్రి అయిన దేవుడు కృప దయచేస్తూ ఉంటాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని కోసము కనిపెట్టుకొని జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. రెండో భాగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు బలమిచ్చే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చే దేవుడు, పడిపోయిన సమయంలో లేవనెత్తే దేవుడు. ఈ విషయాలను యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా
ప్రవక్తలను పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచాడు, ఏ రీతిగా అపోస్తులను పరిశుద్ధాత్మ దేవుడు ఎంపవర్ చేశాడు, శక్తివంతులుగా చేశాడు, శక్తివంతులుగా చేసి యూదయ సమరయ భూదిగంతముల వరకు వారిని సువార్త ప్రకటించడానికి వాడుకున్నాడో బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. పడిపోయిన సమయంలో, కృంగిపోయిన సమయంలో, నిరాశ పడుతున్న సమయంలో, అనారోగ్యంతో ఉంటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచే దేవుడు, కోల్పోయిన బలము శక్తిని ప్రసాదించే దేవుడు. అందుకే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏం జ్ఞాపకం చేస్తుంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు బలము శక్తి ప్రసాదించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనము బలవంతులం అవుతూ ఉంటాం. ఈ యొక్క శక్తి ఏదో ఎమోషనల్ పవర్ కాదు, కానీ సదాకాలము దేవునితో, దేవునిలోనే, దేవుని వాక్యంలోనే ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధానంలో నుంచి తొట్టిల్లకుండా మనల్ని భద్రపరిచే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎమోషనల్ పవర్ బట్ ఎ కాన్స్టెంట్ పవర్ టు బి ఆల్వేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. దేవుని సన్నిధానంలో ప్రతినిత్యం ఉండడానికి ఆ శక్తి దోహదపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము శక్తి మనకు సహాయం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేకమైన వృత్తాంతాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఎజెకియేలు గ్రంథంలో మనము 37వ అధ్యాయము 1-4 వచనంలో మనం చూసినట్లయితే, ఆ లోయలో ఉంటున్న ఎముకలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎముకలన్నీ కోల్పోయిన బలము శక్తిని కూడగట్టుకొని అవి జీవులుగా మారిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడికి అంత బలము, అంత శక్తి ఇచ్చే స్తోమత ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, సొమ్మసిల్లిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, మరి ఆ నిర్జీవమైపోయిన వాటికి బలము శక్తినిచ్చే దేవుడు. ఎర్ర సముద్రాన్ని మోసే పాయలుగా చీల్చినప్పుడు ఏ రీతిగా ఎర్ర సముద్రము పాయలుగా చీలిపోయిందో, తూర్పు గాలి పడమట గాలి వీసి ఏ రీతిగా మరి ఆ నీరు గోడ వలె మరి ఇశ్రాయేలీయులు ప్రయాణించడానికి నీరు కుడికి ఎడమకు గోడలాగా నిలిచిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ భాగాలలో వాడబడిన పదము, ఆ యొక్క గాలి అనే దానికి వాడబడిన పదాలను మన బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడికే సాదృశ్యము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు బలాన్ని శక్తినిచ్చే దేవుడు. ఈ భాగంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25-31 వచనంలో మనం చూసినట్టయితే 27వ వచనం నుంచి మనం చూద్దాం. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవేళ అనుకునిచున్నావు. అప్పుడప్పుడు మనం కూడా బాధపడుతూ ఉంటాం. దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, దేవుడు నన్ను గమనించట్లేదు, దేవుడు నన్ను దీవించట్లేదు, నా మొర వినట్లేదు, నా ప్రార్థన వినట్లేదు అని మనం కన్నీరు కారుస్తూ ఉంటాం. ఆ విషయమే యాకోబు జీవితంలో కూడా ఎదురైనట్టుగా దేవుడే మాట్లాడుతుంటున్నాడు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదని నువ్వేలా అనుకొనిచున్నావు? ఇశ్రాయేలు నువ్వేలా ఇలాగూ చెప్పుచున్నావు? నువ్వేలా నువ్వు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటావు? సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూసే దేవుడు, సమస్తాన్ని పరీక్షించే దేవుడు నిన్ను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, నిన్ను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ప్రియ స్నేహితుడా, మనల్ని గమనించే దేవుడు, మన మూలుగులను వినే దేవుడు, మన అర్థనాదాలను వినే దేవుడు,
మన క్రియలను చూసే దేవుడు, మన కన్నీటి ప్రార్థన వినే దేవుడు, మన శోధనలను మన విపత్తులను ఎరిగిన దేవుడు, మనకు రావాల్సిన దీవెనలు మానవ శక్తులు ఆపుతున్న విధానాన్ని గమనిస్తున్న దేవుణ్ణి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు నీవేళ ఇలాగ చెప్పుచున్నావు. 28వ వచనంలో చూసినట్టయితే నీకు తెలివి లేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మశీలుడు, అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యమని నీకు తెలియదా? నీకు తెలివి లేదా అని దేవుడు యాకోబును మందలిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. సమస్తాన్ని గమనించే దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు. కాకపోతే కొంతమంది దేవుడు చూడట్లేదులే, అంతా మన చేతిలో ఉంది కాబట్టి ఇదే సమయము రివెంజ్ తీసుకోవడానికి, ఇదే సమయము కక్ష సాధించడానికి, ఇదే సమయము ఎదుటి వారిని ఏడ్పించడానికి ఇదే సమయాన్ని భావిస్తూ ఉంటారు. కానీ సమస్తాన్ని చూసే దేవుడు, సమస్తాన్ని గమనించే దేవుడు, సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తుంటున్నాం. నీకు తెలివి లేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా దేవుడు నిత్యుడకు దేవుడు. ఈజ్ ఎ మైటీ గాడ్. ఆయన నిత్యుడకు దేవుడని రాస్తూ, ఆయన సొమ్మశీలుడు, అలేడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. హౌ కెన్ యు టెస్ట్ హిమ్? దేవుని జ్ఞానాన్ని ఏ రీతిగా శోధిస్తాం మనము? ఊరికనే ఉండి దేవుని క్రియలను మనం గమనించవలసి ఉంటున్న వారము, దేవుని కృప కోసము కనిపెట్టుకొని ఉండవలసిన వారము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మన జీవితంలో నెరవేరడానికి కనిపెట్టుకొని ఉండవలసిన వారము, పరిశుద్ధాత్మ దేవుని కోసము ఎదురు చూస్తూ జీవించవలసిన వారమే. కానీ దేవుని శోధించొద్దు, దేవుని శక్తిని శోధించొద్దు, దేవుని జ్ఞానాన్ని శోధించొద్దు. ఆయన సొమ్మశీలుడు, ఆయన అలయడు, ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. 24 గంటలు రేయింబవళ్ళు దేవుడు తనకిష్టమైన బిడ్డలు, వాక్యానుసారంగా జీవించే బిడ్డల్ని, దేవునికి భయపడే బిడ్డల్ని, దేవునికి గడగడ వణికిపోయే బిడ్డల్ని, దేవుణ్ణి ఆత్మతోనూ శక్తితోనూ ఆరాధించే బిడ్డలను, దేవునికి సమస్తాన్ని అప్పగించుకున్న బిడ్డలు ఆయన కాపాడే దేవుడు, ఇశ్రాయేలుని కాపాడే దేవుడు, కునుకడు, నిద్రపోడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. 29వ వచనంలో సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చే దేవుడు, ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు. సొమ్మసిల్లిపోయిన వారికి, పడిపోయిన వారికి, నిరాశతో ఉంటున్న వారికి, నాకు రావాల్సిన దీవెనలను మానవ శక్తులు అడ్డుపట్టుకుంటున్నారని బాధపడుతున్న బిడ్డలకు బలమునిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, అనారోగ్యంతో ఉంటున్న బిడ్డని స్వస్థపరిచే దేవుడు అని యెషయా భక్తుడు ప్రవచిస్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చే దేవుడు, ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు. ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదుర్చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. యెషయా ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు. అయ్యో అని బాధపడుతున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట, సొమ్మసిల్లిపోయిన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, పడిపోయిన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇంకెప్పుడు మేము పైకి లేస్తాం అని అనుకుంటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, బాలురు అలసిపోతారు, సొమ్మసిల్లిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. కానీ ఎవరెవరైతే యెహోవా కోసము ఎదురు చూస్తూ ఉంటారో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కోసము ఎదురు చూస్తూ ఉంటారో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు వారి జీవితంలో జరిగించాలని ఎవరైతే ప్రార్థనతో కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే ప్రభు పాదాలు వారి కన్నీటితో కడుగుతూ ఎదురు చూస్తుంటారో, వారు నూతన బలాన్ని పొందుకుంటారంట. పక్షిరాజు వలె వారు పైకి ఎగురుతారంట, అనేక పరిగెడతారంట, సొమ్మసిల్లక నడిచిపోతారంట. దేవుడిచ్చే నూతన దర్శనాన్ని,
దేవుడిచ్చే నూతన వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నేను అలసిపోయాను, నేను సొమ్మసిల్లిపోయానని నువ్వు అనుకుంటున్నావా? కనిపెట్టుకొని దేవుని కృపను ఇంకా పొందుకోలేదని నువ్వు ఆశపడుతున్నావా? నిరాశపడకు దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, నువ్వు నిరాశపడకు. దేవుని కృప కోసము కనిపెట్టుకొని నిరాశపడుతున్నట్లయితే ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతుంటున్నాడు. నీకు నూతన బలము పొందుకునే సమయము ఆసన్నమైంది. దేవుని కోసము కనిపెట్టుకొని ఉండు, దేవుని కోసము ఎదురు చూస్తూనే ఉండు, దేవుని కార్యాల కోసము చూస్తూనే ఉండు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కోసము నువ్వు చూస్తూనే ఉండు అని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి నిరాశపడకుండా, అధైర్యపడకుండా, అవిశ్వాసంలో పడిపోకుండా దేవుని యొక్క కృప కోసము కనిపెట్టుకున్నట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కోసము ఎదురు చూస్తూ జీవించినట్లయితే సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చే దేవుడు, పడిపోతున్న వారిని లేవనెత్తే దేవుడు, బలహీనులకు బలాభివృద్ధి కలగజేసే దేవుడు, పక్షిరాజు వలె పైకి ఎగిరే శక్తిని ఇచ్చే దేవుడు. విశ్వాసంలో నుంచి సడలిపోకు, విశ్వాసంలో నుంచి పడిపోకు, విశ్వాసంలో నుంచి తొట్టిలకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కృప కోసము ఎదుర్కొంటూ, పరిశుద్ధాత్మ కృప కోసము కనిపెట్టుకుంటూ జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 3వ భాగంలోకి మనం వెళ్ళినట్టయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి సాక్ష్యం ఇచ్చే రీతిలో మనల్ని బలపరిచే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధరణైన క్రీస్తుకు సాక్షి బిడ్డలుగా జీవించడానికి దోహదపడే దేవుడు అనే విషయాలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి పంపిస్తాను అని దేవుడు జ్ఞాపకం చేయడం జరిగింది. దేవుడు జ్ఞాపకం చేసిన మాట కోసము కనిపెట్టుకొని జీవించండి, యెరూషలేములో నుంచి బయటికి వెళ్ళకండి అని దేవుడు చెప్పిన మాటలు మనం గమనించవలసి ఉంటున్నాం. శిష్యులందరూ కూడా ఆ రూమ్లో కూర్చొని బిక్కుబిక్కుమంటూ ప్రార్థన చేస్తుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తుంటున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడేంత వరకు ఆ యొక్క మేడగదిని దాటి, యెరూషలేమును దాటి దేవుని మాటకు విధేయులై జీవించడానికి వారు ప్రయత్నం చేస్తుంటున్న విషయాన్ని మనం గమనించవలసి ఉంటున్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుకున్నప్పుడు, 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా భూదిగంతముల వరకును మీరు దేవునికి సాక్షి బిడ్డలుగా జీవిస్తారని దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. యెరూషలేములోను యూదయ సమరయ దేశంలంతటా భూదిగంతముల వరకు దేవునికి సాక్షి బిడ్డలుగా జీవిస్తారని దేవుడు చెప్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డలు, పరిశుద్ధాత్మ పొందుకున్న సంఘాలు మరి వారి యొక్క పరిచర్య 4 గోడలను చీల్చుకొని మరి బయటికి వెళ్ళి చేయవలసి ఉంటున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిందో, ఏ వ్యక్తులైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు ఉంటున్న ప్రాంతాలను విడిచిపెట్టి భూదిగంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించే బద్దులై ఉన్నారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ అటువంటి బలమును శక్తిని ఇచ్చే కృప కలిగిన దేవుడు కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులు ఏ రీతిగా సువార్త ప్రకటిస్తూ వారు అనేక దేశాలు, ఖండాలు దాటి, సముద్రాలు దాటి సువార్త ప్రకటించారో మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. 11వ వచనం మనం చూద్దాం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేర చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ
మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకం చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో అదే రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. రెండవ రాకడకు సంబంధించిన విషయాలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్తున్న సమయంలో శిష్యులు, ఆయన ప్రేమించిన వారందరూ ఆకాశం వైపు చూస్తున్న సమయంలో ఆ దేవదూతలు మాట్లాడుతున్న మాటను మనం చూస్తుంటున్నాం. మీరెందుకు ఆకాశం వైపు నుంచి చూస్తూ ఉంటున్నారు, ఏడుస్తూ ఉంటున్నారు? ఏ రీతిగా ఆకాశానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని కుమారుడు కొనుక్కోబడుతున్నాడు, అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవ రాకడకు సిద్ధపడాలి. పరిస్థితులను మనం చూస్తుంటున్నాం. విపరీతమైన మరి విషయాలను మనం వింటూ ఉంటున్నాం. మనసుకు ఆయాసకరమైన విషయాలను వింటూ ఉంటున్నాం. కానీ విని ఎరగని విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. మన బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం, కానీ ఇవన్నీ జరుగుతాయని మనకు తెలుసు. కానీ మన కాలంలోనే మన కళ్ళ ముందే ఈ విపత్తులు జరుగుతాయని మనము అనుకోలేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని వాక్యం నెరవేరుతున్న కాలంలో మనం జీవిస్తుంటున్నాం. మనము రెండవ రాకడకు సిద్ధపడాలి. దేవుని సంఘాలను రెండో రాకడకు సిద్ధపరిచే దైవజనులుగా మనం ఉండాలి. ఈ లోక ఆశలన్నీ విడిచిపెట్టి పరలోక సంబంధమైన వాటి మీదనే మనస్సు కేంద్రీకరించి ఇంకా జీవించినంత మట్టుకు నమ్మకంగా, నీతి న్యాయంగా, యథార్థంగా, భక్తితోనూ భయముతోనూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో సేవను ముందుకు తీసుకెళ్లే బిడ్డలుగా మనం ఉండాలని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బూదిగంతాలకు తీసుకెళ్లే శక్తిని మనకు ఇస్తూ ఉంటాడు. మనం ఉండే చోట మాత్రమే మన తృప్తి కలగకుండా మన చుట్టుపక్కల ఉంటున్న ప్రాంతాలంతటిలో ఆ చీకటి ప్రాంతం అంతటిని వెలుగుమయంగా చేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి మన మీద కుమ్మరించిన విషయాన్ని మనం గుర్తెరిగి, లెట్ us empower that the Holy Spirit is within us. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి మనల్ని మనం ఎంపవర్ చేసుకుని మనం ఉన్న స్థితిలో నుంచి బయటికి వచ్చి సువార్తను ధైర్యంగా, బలముతోనూ, శక్తితోనూ ప్రకటించే బిడ్డలుగా మనల్ని మనము మార్చుకోవాలని ఈ సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ జీవితం కలిగి మనం జీవించినట్లయితే, పవిత్రులుగా జీవించినట్లయితే, పాపాన్ని విడిచిపెట్టి బ్రతికినట్లయితే, నేత్రాశను, జీవపు డంబాన్ని, శరీర కోరికలు విడిచిపెట్టి మనం బ్రతికినట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఒకవేళ మనం పడిపోయినట్లయితే దావీదు మహారాజు వలె ప్రార్థించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడిగి పవిత్రపరచాలని ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధానంలో నుంచి మనము నెట్టివేయబడక ముందే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో నుంచి దేవుడు తీసివేయకముందే మన జీవితాలను సరి చేసుకుందాం, మన జీవితాలను శుభ్రపరచుకుందామా. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. నాలుగో విషయం మనం చూసినట్టయితే, నాలుగో విషయం పరిశుద్ధాత్మ దేవుడి కోసము ఎదురు చూసిన సంఘం మీద దేవుని శక్తి కుమ్మరించబడినప్పుడు ఏ రీతిగా వారు దేవునికి సాక్షి బిడ్డలుగా మారిపోయారో మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కోసము ఎదుర్కొన్న శిష్యుల మీద పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడినప్పుడు వారు ఏ రీతిగా దేవునికి సాక్షి బిడ్డలుగా మారిపోయారో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని కోసం కనిపెట్టుకుని జీవించుట నాకు మంచిది అని సొలొమోను మహారాజు విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో రాసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని కృప కోసము కనిపెట్టుకొని ఉండుట, పరిశుద్ధాత్మ కార్యం కోసము కనిపెట్టుకొని ఉండుట, పరిశుద్ధాత్మ కృప కోసము కనిపెట్టుకొని ఉన్న వారిని బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తుంటున్నాం. అనేక పర్యాయాలలో ఈ యొక్క మాటని మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్టయితే ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను,
మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవుని యొక్క వాగ్దానం కోసము కనిపెట్టుకొని జీవించండి అని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు అపోస్తుల కార్యంలో చూస్తుంటున్నాం. 49వ వచనంలో మనం చూసినట్టయితే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందుకుని వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. శిష్యులకు యేసయ్య చెప్పిన మాటను మనం చూస్తుంటున్నాం. పైనుండి శక్తి పొందుకునే వరకు, తండ్రి యొద్ద నుంచి శక్తి వచ్చే వరకు మీరు యెరూషలేము దాటి వెళ్ళకండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పిన ఆ మాటలు శిష్యులు విని వారందరూ తమ్మును తాము మేడగదిలో భద్రపరుచుకున్నారు. శాస్త్రులకు, పరిచయులకు, సమాజ మందిరపు పెద్దలకు వారెవ్వరికీ చిక్కకుండా, వారెవ్వరికి వారి కంట పడకుండా తమ్మును తాము భద్రపరుచుకొని ఓ ఇంటిలో వారందరూ చేరి కన్నీటితో ప్రార్థన చేస్తుంటున్నారు. పరిశుద్ధాత్మ కోసము ఎదురు చూస్తూ ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు కోసము ఎదురు చూస్తున్న శిష్యుల మీద అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చాలా పవర్ఫుల్గా, చాలా శక్తివంతంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరించబడినప్పుడు వారందరూ ఏ రీతిగా అక్కడ ఉంటున్న యూదులకు తెలిసిన భాషలలో వారు దేవుని వాక్యాన్ని ప్రకటించారో మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా ఒకే రోజు పేతురు చేసిన ప్రసంగానికి విని ఆకర్షితులై 3,000 మంది యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట, తండ్రి అయిన దేవుని పేరట, పరిశుద్ధాత్మ దేవుని పేరట బాప్తిసం పొందుకున్నారో మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టుకొని మనం జీవించాలి. పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టుకొని జీవించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నట్టయితే మనం శక్తివంతులం అవుతాం, మనము బలవంతులం అవుతాం. మనము పాపాన్ని జయించడానికి దేవుడు బలము, శక్తిని దయచేస్తూ ఉంటాడు. దేవుని కృపను దయచేస్తూ ఉంటాడు. నేత్రాశను, జీవపు డంబాన్ని, శరీర కోరికలను, విచ్చలవిడి అలవాట్లను, విచ్చలవిడి జీవిత పద్ధతులను, వీటన్ని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కృప దయచేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డవని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దేవునికి భయపడమని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పుతూ ఉంటాడు. కాబట్టి మనము పాపము నుంచి దూరంగా పారిపోతాం. పాపం నుంచి దూరంగా పారిపోయి దేవునికి నమ్మకమైన పరిచర్య జరిగిస్తూ ఉంటాం. దేవునికి శక్తివంతమైన పరిచర్య జరిగిస్తూ ఉంటాం. చీకటిలో ఉన్న వారిని, అనేక మందిని వెలుగుబాటులోకి నడిపించే పరిచర్య జరిగిస్తూ ఉంటాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రార్థన చేయవలసి ఉంటుందా? పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో జీవించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నట్లయితే మన జీవితం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనము దేవునికి బలమైన సాక్షులుగా జీవించగలుగుతూ ఉంటాం. ఈ లోకంలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, ఎంత అవమానము, దుఃఖము, కన్నీరు, అనారోగ్యం ఎదురైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను, శక్తివంతమైన కార్యాలను, క్రియలను దేవుని మహిమ కోసము జరిగిస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని మనం ప్రార్థన చేయవలసి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నావా దేవుని బిడ్డ? పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నట్టయితే మనకే ఆశీర్వాదము, మన కుటుంబానికి ఆశీర్వాదము, మనం పరిచర్య చేసే సంఘాలకు ఆశీర్వాదము. నువ్వు సభ్యుడిగా ఉంటున్న నీ సంఘానికి దీవెనకరము, నీ కుటుంబానికి దీవెనకరమని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్టయితే మనము పాపము చేయము. ఒకవేళ పాపం చేసినా కానీ పరిశుద్ధాత్మ దేవుని వేడుకున్నట్టయితే పాపంని నిర్మూలం చేసి పవిత్రపరిచే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, పడిపోయిన సమయంలో లేవనెత్తే దేవుడు, దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండడానికి బలమును, శక్తిని ఇచ్చే దేవుడు. ప్రపంచమంతా
నలుమూలల సువార్తను ప్రకటించే బలమును శక్తిని ప్రసాదించే దేవుడు. నువ్వు ఒంటరి వారవని నిరాశపడుతున్నట్టయితే, నేను కృంగిపోయానని నిరాశపడుతున్నట్టయితే, నేను బలహీనుడని నిరాశపడుతున్నట్టయితే, మానవ శక్తులు నన్ను అణిచివేస్తున్నారని నిరాశపడుతున్నట్టయితే, ఈ ఉదయకాలము నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. పడిపోయిన స్థితిలో లేవనెత్తే దేవుడు, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చే దేవుడు, బలహీనులకు బలాభివృద్ధి కలగజేసే దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని మనం జీవిస్తాం. పరిశుద్ధాత్మ శక్తి చేత కుమ్మరించబడదాం. పరిశుద్ధాత్మ శక్తి చేత కుమ్మరించబడి దేవునికి రానంటున్న కాలంలో ఇంకా నమ్మకమైన పరిచర్య చేస్తూ, ఇంకా బలమైన సాక్షి బిడ్డలుగా, ఇంకా బలమైన పరిచర్య చేస్తూ అనేక మందిని ఈ వెలుగులోకి రప్పించే సాధనాలుగా దేవుడు మనందరినీ వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. అటువంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. తనలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రపరిచే దేవుడు అని మేము తెలుసుకున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు బలమును శక్తిని ఇచ్చే దేవుడు అని తెలుసుకున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు సాక్షి బిడ్డలుగా జీవించగలుగుతామని మేము తెలుసుకున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన శిష్యులు దేవునికి ఏ రీతిగా సాక్షి బిడ్డలుగా జీవించారో నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. గొప్ప దేవుడా నాయన, పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము ఏ రీతిగా నిరాశపడకుండా, సారా ఏ రీతిగా నిరాశపడకుండా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఏ రీతిగా కన్నీటితో నీ పాదాలు కడుగుతూ నీ కృప కోసము కనిపెట్టుకున్నారు నానా, ఏ రీతిగా హన్న కన్నీటితో ప్రార్థన చేసి నీ యొద్ద నుంచి వరం పొందుకొని నీ దీవెనల కోసం కనిపెట్టుకొని జీవించిందో యేసయ్యా, ఇశ్రాయేలీలు తిరిగి బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు బబులోను చెరలో నుంచి విడిపించబడటానికి ఏ రీతిగా కన్నీటితో ప్రార్థన చేసి నీ పరిశుద్ధాత్మ విడుదల కోసము కనిపెట్టుకొని జీవించారు. గొప్ప దేవుడా, యాజకుడిగా ఉంటున్న జకర్యా నాయన, పరిశుద్ధ మందిరంలో యాజకుడిగా నాయన పనిచేస్తున్న జకర్యా ఏ రీతిగా వాగ్దానం కోసం కనిపెట్టుకొని జీవించాడో, ఎలిజబెత్ అమ్మ ఏ రీతిగా వాగ్దానం చేత కనిపెట్టుకొని జీవించిందో, గొప్ప దేవుడా, వారి జీవితాలలో ఏ రీతిగా నువ్వు గొప్ప కార్యాలు జరిగించావో, పడిపోయిన స్థితిలో నుంచి యోసేపును ఏ రీతిగా లేపి నువ్వు ఆడుకున్నావో, పడిపోయిన స్థితిలో నుంచి నాయన అపోస్తులైన పౌలును పలుమారును లేవనెత్తి ఏ రీతిగా శక్తివంతమైన పరిచర్య ఆ బిడ్డ ద్వారా నువ్వు అందించావో నీకు స్తోత్రం తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని లేవనెత్తిన ఆయన యేసయ్య, మమ్మల్ని బలపరచు తండ్రి. యేసయ్య, పడిపోయిన స్థితిలో నుంచి మేము లేపబట్టడానికి, పడిపోయిన స్థితిలో నుంచి నాయన ఏ స్థితిలో మేము పడిపోయామో తెలుసుకొని ఆ స్థితిని మేము గుర్తిరిగి నీ సన్నిధానంలో కన్నీటితో ప్రార్థన చేసి పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబట్టడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. సొమ్మసిల్లుతున్న మాకు నీ బలమును దయచేసయ్యా, నీ శక్తిని దయచేయసయ్యా. బలహీనులుగా మారిపోతున్న లోకాన్ని చూసి, లోకంలో ఉన్న శక్తులను చూసి, మానవులను చూసి, మానవులకు ఉన్న అధికారాన్ని చూసి మేము ఏ రీతిగా బలహీనమైపోతున్నామో అలాంటి బలహీన స్థితుల నుంచి మమ్మల్ని బలపరచు తండ్రి. యేసయ్యా, ఈ లోకాన్ని చూసి మేము పడిపోకుండా, గొప్ప దేవుడా, ఏ రీతిగా పేతురు సముద్రాన్ని చూసి భయపడి పడిపోయాడు, గొప్ప దేవుడా నాయన మేము పడిపోకుండా పడిపోయిన పేతురికి ఏ రీతిగా చేయించి పైకి లేవనెత్తారో తండ్రి నాయన, పైకి లేవనెత్తి ఏ రీతిగా పేతుని బలంగా వాడుకున్నావో యేసయ్యా, మమ్మల్ని కూడా ఆ రీతిగా లేవనెత్తేసయ్యా. మా జీవితాలను లేవనెత్తు తండ్రి, నీ వెలుగు చేత నింపు తండ్రి. రానుంటున్న కాలంలో శక్తివంచలేని పరిచర్య, సాక్షార్థమైన పరిచర్య నాయన, ఆదర్శవంతమైన పరిచర్య, పవిత్రమైన పరిచర్య మేము జరిగించడానికి నీ కృప మా అందరి మీద కుమరించుమని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ నీ పరిశుద్ధాత్మ శక్తిని, బలాన్ని, మహిమను, కృపను మా అందరి మీద కుమరించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.